హాయ్ అండి, ఐఎమ్ రేణుక. ఆల్ ఆఫ్ యూ హౌ ఆర్ యూ అండి? ఐఎమ్ ఫైన్, ఐఎమ్ గుడ్. రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజిల్స్. రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి, లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా, ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది. మీరు ఎప్పటి నుంచి అయితే చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి. ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్, టైమ్లెస్ రీడింగ్ అండి. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ యొక్క నెక్స్ట్ యాక్షన్ ఏమిటి, దానికి మీ పర్సన్ యొక్క సమాధానం ఏమిటి చూద్దాం. ఇవి థర్డ్ పార్టీకి తీస్తూ ఉన్నానండి. ఈ డెక్ ఏమో మీ పర్సన్ యొక్క సమాధానంకి తీస్తాను. వీటిలో నుంచి 6 కార్డ్స్ అయితే తీస్తున్నాను. 1 2 3 4 5 6. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి తన గత జీవితం చూసుకుంటుందన్నమాట. థర్డ్ పార్టీ అంటే మీ పర్సన్ చీటింగ్ అనేది ఆల్రెడీ చేసే ఉద్దేశం ఉంది, కానీ తన లైఫ్లోకి వెళ్ళడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది చూపిస్తుంది. అంటే మీ పర్సన్ తోటి పెద్దగా మూవ్ అవడానికి తనైతే అంతగా ఇష్టపెట్టుకొని అయితే లేదండి. ఇలాంటి మైండ్ సెట్ తోటి థర్డ్ పార్టీ అయితే ఉంది. దానికి ఇప్పుడు ఈ ఎనర్జీస్కి మీ పర్సన్ యొక్క సమాధానాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. థర్డ్ పార్టీ ఏమో మీ పర్సన్ని మోసం అనేది చేసి తన లైఫ్ తను చూజ్ చేసుకొని వెళ్ళిపోదాం అనుకుంటుంది. మీ పర్సన్ ఏమో మీకు కప్ ఆఫర్ చేయాలని చూస్తూ ఉన్నారు. మీ పర్సన్ది డెవిల్ కార్డ్ వచ్చిందండి. థర్డ్ పార్టీదేమో ఏస్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది. అంటే థర్డ్ పార్టీ కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటుంది. అది మీ వ్యక్తితోటి కాదు. ఇక్కడ థర్డ్ పార్టీ వచ్చేసింది. అంటే మీ పర్సన్ లైఫ్లో ఇంకా ఇక్కడ తాను థర్డ్ పార్టీ అనుకుంటుంది. అంటే మీరు ఉన్నారని థర్డ్ పార్టీ, అంటే థర్డ్ పార్టీకి మీరు థర్డ్ పార్టీ అవుతారండి వ్యూవర్స్. తను మీ గురించి ఆలోచిస్తుంది. తను ఏంటంటే మీ పర్సన్ నుంచి తను లెఫ్ట్ కావాలని చూస్తుంది, వెళ్ళిపోవాలని తన యొక్క ఆలోచన. కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి అనేది థర్డ్ పార్టీ యొక్క ఆలోచన. మీ పర్సన్ లైఫ్లో మీరు ఉన్నారు అంటే తను అనుకున్న గమ్యాన్ని రీచ్ కావాలంటే ప్రతిదీ మీ పర్సన్తో ఉంటే తనకి సాధ్యం అనేది కాదు. అందుకని మీ వ్యక్తిని తన లైఫ్లో నుంచి లెఫ్ట్ చేసే ఉద్దేశం థర్డ్ పార్టీకి అయితే 100% ఉంది. అలాగే సెకండ్ ఎనర్జీ వచ్చేసి ఇక్కడ డెవిల్ కార్డ్ వచ్చింది. అంటే మీ పర్సన్ థర్డ్ పార్టీ లైఫ్లో అదర్ థర్డ్ పార్టీ, ఇటు డెవిల్ కార్డ్ వచ్చిందండి, ఇటు డెవిల్ కార్డ్ వచ్చింది. మీ పర్సన్ లైఫ్లో కూడా అదర్ పర్సన్ ఉన్నారని మీ థర్డ్ పార్టీ అనుకుంటుంది అనమాట. అంటే ఒకరికొకరు థర్డ్ పార్టీస్ ఉన్నాయి అని అనుకుంటూ ఉన్నారు. ఒకరి జీవితంలో ఇంకొకరు ఉన్నారు, వద్దు ఈ రిలేషన్షిప్ అనే విధంగా అనుకోవడం అయితే చేస్తూ ఉన్నారు ఇద్దరికిద్దరు కూడా. మీ పర్సను ఇప్పుడు జడ్జిమెంట్ కోరుకుంటూ ఉన్నారు. థర్డ్ పార్టీ లైఫ్లో డెవిల్ కార్డు ఉంది కాబట్టి న్యాయం అనేది కావాలి. దేవుడు ముందు పశ్చాత్తాపడుతున్నారు. నేను తప్పు చేశాను అంటే మీకు ద్రోహం అనేది చేశాను అనేసి తను ఒప్పుకోవడం అనేది అయితే జరుగుతుంది. థర్డ్ పార్టీ మళ్ళీ ఏం థింకింగ్ చేస్తూ ఉంది థర్డ్ పార్టీ యొక్క, అంటే తనకి ఇంకా ప్రపోజల్స్ వస్తూ ఉన్నాయి, బట్ తను పట్టించుకోవడం లేదు. తను ఏ జీవితం అయితే కావాలని కోరుకుంటుందో ఆ జీవితంలోకి వెళ్ళాలని అనుకుంటుంది. అంటే మీ పర్సన్ని వదిలేసే ఉద్దేశం థర్డ్ పార్టీకి అయితే ఉంది. 100% ఎవరిని పట్టించుకోవడం లేదు. మీ పర్సన్ సమాధానం, మీ పర్సన్ మీతోటి రీయూనియన్ కావాలని కోరుకుంటూ ఉన్నారు, బట్ ఏంటంటే ముఖం చెల్లడం లేదు. తను తప్పు చేశాను, మీతోటి డబుల్ గేమ్స్ ఆడారు, ఇబ్బందులు అనేది పెట్టడం అనేది జరిగింది.
పెయిన్ అనేది ఇచ్చారండి. మానసిక పెయిన్ అనేది ఇచ్చేసి మిమ్మల్ని చాలా స్ట్రగుల్స్కి అయితే గురి చేసి ఇబ్బందుల పాలు గురి చేయడం అనేది జరిగింది. కాబట్టి ఇప్పుడు ఆ వ్యక్తికి ఊసర వెళ్ళిలాగా రంగులు మార్చి చాలా సైలెన్స్గా వండుకుంటూ కోల్డ్ బిహేవియర్ అనేది చేస్తూ మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేశాను. కానీ మీ ముందుకు వచ్చి తన తప్పు ఒప్పుకోవడానికి తనకి మొహం అనేది చెల్లక తను రీయూనియన్ కావాలని ఉన్న తన మనసులోనే అనుకొని ఊరుకుంటూ ఉన్నారు. తన యొక్క ఆలోచనలు ఈ విధంగా ఉన్నాయి. థర్డ్ పార్టీ యొక్క నెక్స్ట్ యాక్షన్ అంటే ఆలోచిస్తుంది, ఎప్పుడు అవకాశం వస్తుందా వెళ్ళిపోదామనే చూస్తుంది. థర్డ్ పార్టీ అంటే మీ పర్సన్ నుంచి తను లెఫ్ట్ అవుతాను అని అనుకుంటుంది. మీ పర్సన్ చాలా బాధపడుతూ ఉన్నారండి. తనకి హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి, అంటే మానసిక వేదన అనేది చాలా ఉంది. తనకి పట్టించుకోవడం లేదు థర్డ్ పార్టీ ఏ మాత్రం కూడా. అంటే తనకి తన లైఫ్ ముఖ్యం అనేలాగా. అంటే వీళ్ళు ఇప్పుడు ఇద్దరు కూడా ఏమనుకుంటున్నారంటే నువ్వు నాకు ముఖ్యం కాదంటే నువ్వు నాకు ముఖ్యం కాదు. ఒకప్పుడు వాళ్ళకి ఈ బంధం కోసమే వాళ్ళ లైఫ్లో ఉన్న పర్సన్ని ఆ పర్సన్ మీ పర్సన్ లైఫ్లో ఉన్న మిమ్మల్ని మీ పర్సన్ సాక్రిఫై చేసి వీళ్ళిద్దరు ప్యాచప్ కావడం అనేది జరిగింది. బట్ ఇప్పుడు ఏంటంటే ఇద్దరి యొక్క ఆలోచనలు ఒకే విధంగానే ఉన్నాయి. మీ పర్సన్ ఆలోచనలు ఏమో మీతో కలవాలని ఉన్నాయి. థర్డ్ పార్టీ ఏమో కొత్త లైఫ్ అనేది చూజ్ చేసుకొని వెళ్ళిపోదామని థర్డ్ పార్టీ అయితే అనుకుంటుంది. థర్డ్ పార్టీ ఏమో కింగ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ అంటే తను ఇంకెవరి కోసమో వెయిటింగ్ చేస్తుంది, మీ పర్సన్ కోసం అయితే కాదు. చాలా స్వార్థపూరితంగా కూడా ఉంది. అంటే తనకి ఏది కావాలో అది సంపాదించుకుంటుంది, ఎర్న అనేది చేసుకుంటుంది థర్డ్ పార్టీ. తన ప్రపంచంలో తనైతే థర్డ్ పార్టీ ఉంటుంది. దానికి మీ యొక్క పర్సన్ సమాధానం, మీ పర్సన్ అంతకంటే స్వార్థంగా ఉన్నారు థర్డ్ పార్టీ కంటే. కేవలం అంటే డబ్బు అనేది కావాలి, అది ఏ విధంగానైనా సంపాదించాలి అనే వర్షన్లో ఉన్నారు. అంటే మేబీ థర్డ్ పార్టీ దగ్గర ఉన్న మనీ డబ్బు ఆశ అనేది చూపెట్టారనమాట. వాళ్ళు చూపెడితే మీ పర్సన్ వారికి అట్రాక్టివ్ అయి వెళ్ళడం అనేది జరిగింది. ఇక్కడ లస్ట్ కూడా చూపిస్తుందండి. దానివల్ల మీ పర్సన్ వారి లైఫ్లోకి వెళ్ళారు. ఇప్పుడు మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం ఉంది. అంటే ఇప్పుడు జెన్యూనిటీ అనేది కావాలని కోరుకుంటూ ఉన్నారు ఇద్దరు కూడా. థర్డ్ పార్టీ వారి లైఫ్లో ఉన్న పర్సన్స్ని ఎందుకు రిజెక్ట్ చేశాను అంటే వాళ్ళ ఓల్డ్ పర్సన్స్ని అలా చేసి ఉండకుంటే బాగుండేది అని అనుకుంటున్నారు. వాళ్ళతోటి రీయూనియన్ కావాలని కోరుకుంటూ ఉంది తన ఓల్డ్ పర్సన్స్ తోటి. అందుకే 7 ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది. గత జీవితంలోకే వెళ్ళాలని తను కోరుకుంటూ ఉందన్నమాట. మీ పర్సన్ మీతోటి ఫ్యాషనేట్ న్యూ బిగినింగ్ అనేది చేయాలనుకుంటూ ఉన్నారు. యువర్ హీరో ఈజ్ మీ లైఫ్లోకి కమ్ బ్యాక్ అండి, వస్తున్నారు. ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి. ఎవరి లైఫ్ వారిది అనేలాగా ఉన్నాయి. అంటే నీ జీవితం నీది, నా జీవితం నాది అనేలాగా ఉన్నాయి. ఎంత ఇష్టపడి లివింగ్లోకి వెళ్ళి చాలా సాక్రిఫైస్ చేశారో అలాంటి ఆ పర్సన్సే ఇప్పుడు ఒకరినొకరు దూషించుకోవడం, నిందించుకోవడం. ఇక్కడ డెవిల్ కార్డ్ వచ్చింది. చాలా తిట్టుకుంటూ ఉన్నారు, మామూలుగా ఏం లేరు. డెవిలిష్ నేచర్ అంటే టాక్సిక్ మైండ్ సెట్ తోటి ఉన్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అనేలాంటి ఆలోచనలో ఉన్నాయి. అంటే నా దాంట్లో నువ్వెంత అంటే నా దాంట్లో నువ్వెంత అనేలాగా ఇద్దరు కూడా ఉండనైతే ఉన్నారండి. చాలా నెగిటివ్ మైండ్ సెట్ తోటి అయితే ఉన్నారు. మీ పర్సన్ యొక్క లెటర్స్ వచ్చేసి అయితే ఎం లెటర్, బి లెటర్, టీ లెటర్, క్యూ లెటర్, పి లెటర్, హెచ్ లెటర్, జే లెటర్, ఎస్ లెటర్, ఐ లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి. అలాగే డేట్ ఆఫ్ బర్త్లు వచ్చేసి 14, 12, 10, 15, 21, 31, 9 అలాగే 2, 29, 7, 22, 28, 19, 8, 30 ఇవి రావడం అయితే జరిగింది. మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి ఇక్కడ కర్కాటక, వృశ్చిక, మీనరాశి వాళ్ళు ఉన్నారండి. అలాగే వృషభ, కన్య, మకర రాశి వాళ్ళు ఉన్నారు. థర్డ్ పార్టీ రాశులు నేను చెప్పడం లేదండి. థర్డ్ పార్టీ ఎక్కువగా మేష, సింహ, ధనస్సు రాశి వాళ్ళు ఉన్నారు. ఇవి ఉన్నాయి ఎక్కువ. ఈ ఎనర్జీస్ ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక 30 to 40 వరకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి. పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై, సీ యూ అండి.